कमान है ना जी आना ना ऑटो को आना ఇలా ఆయన ఎవరు వాళ్ళమ్మ బస్ బస్సు లేదు అమ్మ మీకు బస్సు లేకపోతే కొంచెం ముందు రావాలి పోవాలి कमान तक आए तो रहता ना बस हाँ थोड़ी दूर चलना पैदल चल के आना నడవాలి పోతే రోజు वो 6 కిలోమీటర్లు పోవాలి మళ్ళీ 6 కిలోమీటర్లు వచ్చేసి ऐसा लाड़ करे तो लोग क्या एडजस्ट होते ఏ పని చేస్తావు ఏమన్నా జీతం లేదు నెలకు 50,000 వస్తుందమ్మా మరి నడిపియాలి నువ్వు అదాకా నడిచిపోయి బస్ ఎక్కాలి కష్టం అంటే ఏంటి తెలియాలి పిల్లలకి లేకుంటే నీకు ఏమైనా అదవుతుంది నీకు ఇబ్బంది అవుతుంది బండి యాక్సిడెంట్ అయిందనుకో ఉన్నది పోతే ఉంచుకున్నది పోతే అంటే మా శాస్త్రం ఉంది కదా అట్లా అవుతుంది డబ్బులు పోతాయి ఆ బండి పోతుంది నీ మీద కేసు అవుతుంది 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి నీకు 25 ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఏంటి ఐటీఐ అయింది సార్ అయిపోయింది ఇంకా డిప్లొమా చదువుకో 18 years కంప్లీట్ అయినాయా అయినా లైసెన్స్ తీసుకోలే తీసుకోవాలి కదా లైసెన్స్ తీసుకోవాలి బేటా 18 years ఎంతమంది కంప్లీట్ అయినాయి 18 years మీకు 18 అయిపోయినాయా లైసెన్స్ ఏం తీసుకోవాలి లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ మీరు రండి ఇంత పిల్లగాళ్ళు తీసుకున్నారు అదేమంటే ఎలక్ట్రిక్ వెహికల్ రండి బాబు ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఇవ్వడు ఎందుకు అవసరమా ఏమన్నా ఫ్యాషన్ అది చేయడం आओ सामने आओ बेटा आओ कहीं पे चला है गाड़ी स्कूल पैदल नहीं जा सकते क्या पढ़ रहे 10th क्लास ఇంకో పిల్లాడు ఉన్నాడు సార్ ఆ వెనకిల ముందర ముందర అవు అవు జీ जरूरी है बोलो ఎంత ఉన్నాడు చూడు गाड़ी लेके जाना गाड़ी पे जाना जरूरी है गाड़ी पे जाना शौक से नहीं दिलाए सो हाँ फिर आफ्टर 18 इयर्स मेजॉरिटी आ रही उसके बाद लाइसेंस के तो इलेक्ट्रिक व्हीकल्स आए ना अरे ऐसा बोल रहे आप चला तो जैसा आए बोले तो हम उस पे इम्प्रूवमेंट సైకిల్ ఇచ్చి పంపండి సైకిల్ దొక్కితే పిల్లలు కొంచెం యాక్టివ్ అవుతారు ఏమంటున్నా సైకిల్ దొక్కితే ఎక్సర్సైజ్ అవుతుంది పిల్లలకి ఇక్కడేమి యాక్సిడెంట్లు ఏం కావు టౌన్లో ఏదో పెద్ద రోడ్ల జడ్చల హైవే లేకుంటే బండి స్పీడ్గా పోతాయి అన్నప్పుడు ఓకే వీళ్ళందరికీ సైకిల్ ఇప్పియండి పిల్లలు కొద్దిగా పని చేయాలి చిన్నప్పుడు నువ్వు అంత ఉన్నప్పుడు ఏదో పని చేసినావు కదా వాళ్ళకు కూడా సైకిల్ అనేది దొరికితే ఎక్సర్సైజ్ అవుతుంది వీళ్ళందరికీ సైకిల్ ఇప్పియాలి తక్కువ రేట్ అవుతుంది నీకు కూడా పెట్రోల్ ఉంటుంది ఏముండదు మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది मान के चले होता उन लोगों के अच्छा है गाड़ी दिलाओ లేదంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పి అప్పుడు పంపు బడికి అప్పటి వరకు ఇంట్లో కూర్చోబెట్టి जरूरी है उस पर जाना एडजस्ट होना लाइफ में अच्छा बनता क्या जरूरत है हमारे पकड़ के लाने की क्या जरूरत है बोलो आपको क्या जरूरत है तो बोलने की పిల్లలను లాడ్ ఎక్కువ లాడ్ చేసి అడిగితే నీ మాట వినాడు నాకు గుర్తుపెట్టుకోండి మీకు ఏదో పోలీసు వాళ్ళు మీరంటే ఏదో కోర్టులు ఉన్నాయిలే నాకు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు ఎంతమంది పెద్ద పెద్ద ఆడుతున్న వాళ్ళు అంత పిల్లలకు బండి కొనిచ్చి ఏమైనా చూడండి ఏం చెప్పకూడదు కానీ అందరు మంచి అజారుద్దీన్ కొడుకు చాలా మంచి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువైపోయి మంచి బండి తీసి 4,000 పడి చనిపోయింది డ్రైవింగ్ లైసెన్స్ అనేది పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇప్పిస్తే సరే కనీసం బాగానే ఉంటుంది అయినా చదువుకున్న వాళ్ళ పిల్లలకు బండి ఇచ్చేయకండి సైకిల్ ఇచ్చేయండి టౌన్లో ఏం కావాలి అది కష్టం అంటే ఏదైనా జరగాలి పిల్లలకి మీరే కష్టపడతారు మీరే ఉద్యోగస్తులు కాదు కదా కష్టం అనేది పిల్లలకు తెలియాలి అరే మా నాయన కష్టపడి సంపాదిస్తుండే నేను చదువుకోవాలని నువ్వు మోటార్ సైకిల్ ఇప్పించి దానికి పెట్రోల్ కావాలా అని చూస్తుంది కష్టపడటం నేర్పండి